కోసం తిప్పలు పడుతుంటాడు. ఆ ఇల్లు అదంతా మంచితనమా ఉద్యోగం అంతా నాకు తెలుసు, కానీ ఇది ఏదైనా చేస్తాడు, పెద్ద విషయం కాదు అది. ఎవరైనా తమ కుటుంబాల కోసం శ్రమ పడతారు, త్యాగాలు చేస్తారు, అవస్థలు పడతారు. కానీ ఎప్పుడైతే రవి లేదా అనురాధ జైలుకి పోయిందన్నాడో, జైలుకి పోయినప్పుడు అప్పుడు నాకు సార్ మీద కుతూహలం పెరిగిపోయింది. ఎట్లుంటాడు ఈ మనిషి? కొడుకు జైల్లో ఉన్నాడు, తండ్రి ఎట్లుంటాడు? తండ్రి లోపల రైలే జ్వాల లేదా లేదా సంఘర్షణ ఎట్లుంటుంది అనేటువంటిది ఆ ఆలోచన మాత్రం నాకు సార్ మీద బాగా కుతూహలం పెరిగిపోయింది. అంతవరకు నేను పట్టించుకోలేదు సార్ మీటింగ్లకు వచ్చేవాడు. అక్కడ ఆయన జైల్లో ఉన్నాడు, సార్ మీటింగ్లకు వచ్చేవాడు. ప్రశాంతంగా ఎక్కడో మనుషుల మధ్యన కూర్చునేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. అంతే ప్రశాంతంగా భోజనానికి వచ్చేవాడు, ఎవరితో మాట్లాడేవాడు, తింటాడు, బయట పడిపోయాడు అన్నమాట. నాకు ఆ కుటుంబంతో కూడా మీరు చెప్తున్నట్టు నాకు 10% నాకు పరిచయం లేదు, కానీ ఆ మనిషి కలిసినప్పుడు మాత్రం ఆ వేవ్స్ ఏవో వచ్చినట్టుగా అనిపించేది అనమాట. ఎవరితో మాట్లాడేవాడు కాదు, కానీ నిబ్బరంగా ఉండేవాడు మనిషి. గుండె నిబ్బరం అనేటువంటిది ఉండేవాడు అనమాట. ఎట్లా సాధ్యమవుతుంది మనుషులకి? తన కొడుకు జైల్లో ఉన్నాడు, తండ్రి బయట ఉన్నాడు, లేదా తన కొడుకు జైల్లో ఉంది, తండ్రి బయట ఉన్నాడు, ఇంత నిబ్బరంగా ఎట్లుండగలుగుతారు మనం? అగో ఇప్పుడు ఈ కాలానికి ఈ నిబ్బరం అవసరం అని నేను ఫీల్ అవుతున్నాను. అది మామూలు విషయం అయితే కాదని నేను ఫీల్ అవుతున్నాను. ఏం తింటారు ఈ మనుషులు? ఏం తాగుతారు ఈ మనుషులు? ఏం చదువుకుంటారు ఈ మనుషులు? ఇంత గుండె నిబ్బరం ఎట్లా సాధ్యం అవుతుంది? ఏమైనా ఇన్బిల్ట్ నేచరా ఇది, లేకపోతే ఎక్కడ నుంచి వారసత్వంగా వస్తుందా అనేటువంటిది నాకు కాస్త ఒక పజిల్ లా కనిపిస్తుంది. సుధాకర్ శర్మ వాజ్ ఎ పజిల్ ఫర్ మీ. గుండె నిబ్బరం అన్న మాట వచ్చినప్పుడు నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి. వరంగల్లో మా మిత్రుడు సుదర్శన్, తంగేళ్ల సుదర్శన్, ఆయన కూతురు శృతిని ఎన్కౌంటర్లో చంపేశారు. చాలా బీభత్సం జరిగిపోయిన తర్వాత ఒక 10 days తర్వాత నాకు జ్ఞాపకం లేదు, ఆ అమ్మాయి యొక్క సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసేప్పుడు ఆయన నాకు ఫ్రెండ్ కాబట్టి నేను కూడా సభను అటెండ్ కావాలని చెప్పి నేను జడ్చర్లకు వెళ్ళి బయలుదేరిన. ఆ బయలుదేరినప్పుడు నా ఫీలింగ్స్ ఏంటివంటే, సుదర్శన్ చాలా దుఃఖంలో ఉంటాడు, బాగా ఏడ్చేసి కళ్ళు వాసిపోయి ఉంటాయి, బాగా విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ ఉంటాడు. కాబట్టి నేను పోయి సుదర్శన్ ఓదార్చాలి, ఇది నా ధర్మం అని చెప్పి ఫీల్ అయ్యి నేను జడ్చర్లో బస్సు ఎక్కినాను అన్నమాట. తీరా వరంగల్ పోయారు కదా, అక్కడ సీన్ మొత్తం రివర్స్ లో ఉందన్నమాట. సుదర్శన్ స్టేజ్ మీద కూర్చున్నాడు, మొత్తం ఆ వేదిక నిర్వహణ అంతా సుదర్శన్ చేస్తున్నాడు. ఆయన తన బిడ్డ మీద పాట ఒకటి రాసిండు, ఆ పాట తనే పాడిండు. ఆ తర్వాత వేరే వాళ్ళందరూ కలిసి ఆయనకు కోరస్ ఇచ్చారనమాట. సుదర్శన్లో ఎక్కడ కూడా తన బిడ్డ చనిపోయింది, తన బిడ్డను క్రూరంగా హత్య చేసినటువంటి ఫీలింగ్స్ ఎక్కడ కనపడడం లేదు. చాలా గుండె నిబ్బరంతో కనపడ్డాడు మనిషి. అందరూ సభ అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ సుదర్శన్ తెలుగు తీసుకొని భోజనాలకు బయలుదేరుతున్నారు. నేను కూడా సుదర్శన్ దగ్గరికి ఆయన దగ్గర సెలవు తీసుకోవాలని పోయి చేతులు చేసిన తర్వాత నేను ఏడవడం మొదలుపెట్టాను. సుదర్శన్ ఏడుస్తాడు అనుకుంటే నేను ఏడవడం మొదలుపెట్టాను. సుదర్శన్ నన్ను ఓదార్చడం మొదలుపెట్టాడు అనమాట. అన్న ఏడవద్దన్నా, అన్న ఏడవద్దని నన్ను ఓదార్చడం మొదలుపెట్టాడు. ఆ గుండె నిబ్బరం ఏదైతుందో నాకు అందుబాట్లేదు. తన బిడ్డ చనిపోయింది, 10 రోజులు కూడా కాలేదు, అది కూడా చాలా దారుణంగా చంపేసిన అమ్మాయిని. కానీ ఆ మనిషి ఆ నిబ్బరంతో కనపడ్డాడు అనమాట. ఆ గుండె నిబ్బరం అనేది వస్తూ ఆయన మీద కవిత రాసిన అనుకోండి, అది వేరే విషయం. ఒకవైపు బిడ్డని కోల్పోయిన తండ్రి, ఒకవైపు తన కొడుకు జైల్లో ఉన్నాడు. ఈ తండ్రి ఒకడు, వీళ్ళిద్దరు కూడా మహాసంఘర్షణకు లోనటువంటి మహనీయులు.
ఆ గుండె నిబ్బరం అనేటువంటిది అనితర సాధ్యమైనటువంటి విషయంగా నాకు అనిపించింది అనమాట. ఎట్లా సాధ్యమవుతుంది, ఈ మనుషులు ఎట్లా నిలదొక్కగలుగుతారంటే మనకు కొంచెం ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది అనమాట. గాజాలో మొత్తం బాంబింగ్ జరుగుతున్నది, విపరీతమైనటువంటి మానవ హోమం జరుగుతుంది. అక్కడ పిల్ల 12 సంవత్సరాల పిల్ల ఏమంటుంది, మాకు ఇప్పటికీ జీవితం మీద ఆశ ఉన్నది అంటుందట. మేము జీవితాన్ని ప్రేమిస్తామని చెప్తుంది ఆ పిల్ల. 12 సంవత్సరాల అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి అక్కడ మారణకాండ జరిగితే మేము ఇప్పటికీ మేము ఆ జీవితాన్ని ప్రేమిస్తాము, మాకు ఇప్పటికీ జీవితం మీద ఆశ ఉందని చెప్తున్నారు. అగో బహుశా ఆశనేమో, లేక ఆశయాల పట్ల ఉండేటువంటి ప్రేమను తెలియదు. కానీ సార్ మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ అయినట్టు మాత్రం నాకు కనపడేవాడు కాదనమాట. అగో ఈ కాలానికి, ఇప్పుడున్నటువంటి కాలానికి ఈ గుండె నిబ్బరం అనేటువంటిది చాలా అవసరమని నేను ఫీల్ అవుతున్నాను. నేను చాలా కుటుంబాలను చూసినాను. ఏ చిన్న రైడింగ్ జరిగినా, ఏ చిన్న పోలీసుల వైపు నుంచి ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా టోటల్గానే వాళ్ళు ఉద్యమాలకు దూరంగా జరిగిపోయి వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకున్నటువంటి ఆ కుటుంబాలు నేను చాలా చూసినాను. కుటుంబాలే చెరసాలలుగా మారినటువంటి పరిస్థితులు కూడా చూసినాను. కానీ సారు ఆయనకి ఏమర్థమైందో, పాతకాలం మనిషిలా కనిపిస్తాడు, మామూలు మనిషిలా కనిపిస్తాడు. కానీ ఆయన అంత గుండె నిబ్బరంతో ఉండి ఎవరిని అంటే ఆ పొయ్యే వాళ్ళ కాళ్ళకి అడ్డం పడకుండా తను మౌనంగా ఉద్యమాల పట్ల మౌనాంగీకారం కూడా ఒక పెద్ద స్టెప్ అని నేను ఫీల్ అవుతాను. ఉద్యమాల పట్ల మౌనంగా ఉండి, ఇంట్లో తల్లిదండ్రులకు మా అమ్మ నాన్నకి ఏం తెలియదు, మా అమ్మకి తెలియదు, మా నాన్నకి ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్, ఇద్దరికి చదువురాదు, ఇద్దరు శ్రామికులు. కానీ వాడికి ఏమో అర్థమవుతుంది, వీడు చేస్తున్నది ఏదో మర్చిపోయి ఉన్నట్టుందని చెప్పని అనుకొని వాడు మాకు అడ్డం రాకుండా ఉంటారు. అది చాలా పెద్ద స్టెప్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఆ పనిని సుధాకర్ సార్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. నాకు మీరందరూ చాలా విషయాలు, లోతైన విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాకు బాగా జ్ఞాపకం ఉంది, సారు కింద హాల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఏదో పని మీద వస్తే సార్ నాకు అడ్డం వచ్చిండు. తెల్లటి డ్రెస్సులో ఉన్నప్పుడు అప్పటికి రవి జైల్లో ఉన్నాడు. అది ఇది మాట్లాడుతున్నప్పుడు లాస్ట్కు అడగకుండా తెలియకుండా మొత్తం మీద సార్ ఎట్లా ఉన్నాడు రవి అని మాట్లాడినాడు. అయితే ఆయన తొడకలేదు, వెనుకలేదు, అవన్నీ నడుస్తూ ఉంటాయి, ఇంతకన్నా ఏముంటుంది అని ఒక ఫిలాసఫర్ మాట్లాడితే అనిపించింది నాకు. ఆ మాట మాట్లాడినప్పుడు ఎక్కడో నాకు లోపల ఎక్కడో గుండె గూడు కదిలినట్టు అనిపించినాను. కదిలినటువంటి ఆ కింది మెట్లు దిగుతూ ఈ సార్ మీద నేను కవిత ఎందుకు రాయకూడదు అన్నమాట అనిపించింది. ఇంటికి పోయిన తర్వాత నాకు ఆ మాట, ఆ సార్ మీద వచ్చిన భావన ఏదైతుందో అది నన్ను నిల్వనీయలేదు సరిగా చెప్పాలంటే. ఆ రాత్రి పడుకుంటప్పుడు నాకేమనిపించిందంటే, నేను సుధాకర్ శర్మ కాదు, నేనే ఉదయం అనుకున్నప్పుడు నా కొడుకు జైల్లో ఉంటే నా పరిస్థితి ఎట్లా ఉంటుంది, నేను ఎట్లా ఫీల్ అవుతాను అనేటువంటి అనుకున్న తర్వాత క్రమంగా నేను సుధాకర్ శర్మగా మారిపోయినా. వాల్ట్ విట్మన్ ఒక మాట అంటాడు, నువ్వు గాయపడ్డ మనుషుల గురించి రాయకు, నువ్వే గాయపడ్డ మనిషివి అయిపో అంటాడు. అట్లా అయితే కానీ మనం రాయలేమో నాకు అనిపిస్తుంది. అట్లా వారం రోజులు నేను బాగా స్ట్రగుల్ చేసిన తర్వాత, బాగా మానసిక ఘర్షణకు లోనైన తర్వాత నేను కవిత రాయడం జరిగింది. బహుశా అది ఒక అరగంటలో అయిపోయి ఉండాలి నేను అనుకోవడం. కానీ ఆ అరగంట రాసిన కవిత నాకు బాగా దగ్గరైనటువంటి కవిత అది. సాధారణంగా నేను చాలా కవితలు రాశాను. ఇప్పటికి ఎవరన్నా ఉండి ఆ పలానా కవితలో కిరణాలు ఏంటివి అని అడిగితే నాకు అంత జ్ఞాపకం కూడా ఉండదు అనుకోండి. కానీ ఆ కవితలో కిరణాలు మాత్రం బాగా జ్ఞాపకం ఉన్నటువంటిది అనమాట. కొడుకు జైల్లో ఉన్నప్పుడు తండ్రిగా నిలబడడం ఎంత కష్టం, తండ్రిగా గెలవడం ఎంత కష్టం, చరిత్రకు ఒక ఆదర్శంగా నిలబడడం ఎంత కష్టం అనేటువంటి
ఆలోచనతోటి రాసినది. అది అరుణతారలో అచ్చయింది. సరే, సార్ కూడా రెసిప్రోకల్ గా నా మీద కూడా కవిత రాసింది అనుకోండి, అది వేరే విషయం. బహుశా నా మీద కవిత రాసిన వాళ్ళలో సార్ మొదటివాడు, సారే ఆఖరి వాడు కావచ్చని అనుకోవడం. ఇప్పుడు నేను ఆ కవితని నేను మనసు దగ్గర తెచ్చుకొని చదివినటువంటి ఆ కవితని నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఇది 155వ పేజీలో ఉంటుంది. 155వ పేజీలో ఉంటుంది. కవిత పేరు ఎవరికైనా. ఎంత కష్టం నెత్తి మీద చండ్రనిప్పులు కురుస్తుంటే, నెత్తి మీద చండ్రనిప్పులు కురుస్తుంటే ముఖం మీద ప్రశాంతత విప్పారడం ఎవరికైనా ఎంత కష్టం, ఎవరికైనా ఎంత కష్టం. కొడుకు కంటిరెప్పల కింద నిద్ర ఎడారైపోతే, కొడుకు కంటిరెప్పల కింద నిద్ర ఎడారైపోతే తండ్రి కునుకుకు చినుకు దొడగడం ఎంత కష్టం, ఎంత కష్టం. కాలం శిలువ మీద కొడుకు నెత్తురు గక్కుతుంటే తండ్రికి కాలం గడవడం ఎంత కష్టం, ఎంత కష్టం. కలిసి వేసిన అడుగులు, కలిసి జరిపిన పండుగలు, కోపాలు తాపాలు, హాస్యాలు భాష్యాలు, మధురానుబంధాలు ఒక్కటొక్కటిగా గుర్తుకొస్తే, దుఃఖ సముద్రాలు పొంగుకొస్తే కంటి తీరాల్లో అదిమి పట్టడం ఆ తండ్రికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఆశయాన్ని ఆచరణలోకి అనువదించిన కొడుకు బతుకు జైలు గోడల మధ్యన ఎడారిని మోస్తూ ఉంటే తండ్రిగా బతకడం ఎంత కష్టం, తండ్రిగా నిలవడం ఎంత కష్టం, తండ్రిగా గెలవడం ఎంత కష్టం. చెలిమె చల్లదనాన్ని, కొండ గాంభీర్యాన్ని, పసిపాప నైర్మల్యాన్ని రంగరించి సభలెన్నో కలదిరుగుతూ సభకు అదనపు గాంభీర్యాన్ని ఇస్తూ ఆత్మీయుల కరస్పర్శలో తన కొడుకును చూసుకుంటూ అగ్నిపర్వతాన్ని మోస్తూనే ఆప్యాయంగా పలకరిస్తూ తనకు కుటుంబానికి ఉద్యమానికి సమాజానికి వర్తమానానికి భవిష్యత్తుకు ఉజ్వల త్యాగాల వారధికి వెలుగొందుతూ జనన మరణాలకు ఒక తాత్వికతను జోడిస్తూ పడమట కుంగే వయస్సుకు తూర్పు రేఖలద్దే ఆ తండ్రిని అనుసరించడం చరిత్రలో నిలబెట్టుకోవడం ఎవరికైనా ఎంత కష్టం.